ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఈ దినం దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మును రప్పించి ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, ఎక్కడైతే మీరు చెదరగొట్టబడ్డారో దేవుడు అక్కడనే మిమ్మల్ని సమకూర్చి రప్పించబోతా ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని చూసిన వారు భయంకరంగా మిమ్మల్ని గురించి భయంకరంగా మిమ్మల్ని చెదరగొట్టే స్థితిలో మాట్లాడుతున్నారేమో, మిమ్మల్ని నిందిస్తున్నారేమో, మీరు భయంకరమైన ఓ నిందల గుండా మీరు వెళ్తున్నారేమో. ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే మీరు చెదరగొట్టబడ్డారో అక్కడనే దేవుడు మిమ్మల్ని తిరిగి సమకూర్చి ఆ చెరలో నుండి విడిపించి ఆశీర్వదించి తన కరుణను మీకు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రం వేసే చెరలో నుండి తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేసిన శక్తిగల దేవా, ఎంతమంది అయితే చెరలో భయంకరమైన తననికి స్తోత్రం వేసే నిందలలో దేవా భయంకరమైన సమస్యలలో ఉన్నారో తిరిగి వారిని మీరు కరుణించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, ఏ ప్రజలైతే వారిని నిందించారో, వారిని అవమానించారో, వారిని తండ్రి స్తోత్రం వెలివేసిన స్థితిలో ఉంచారో వారు యేసు నామములో తిరిగి తండ్రి అదే స్థలంలో సమకూర్చబడుదురుగాక. సమకూర్చండి దేవాని స్తోత్రం వేసే నీ వాత్సల్యతను వారికి అనుగ్రహించి వారికున్న ప్రతి సమస్య నుండి విడిపించి ప్రతి నిందల నుండి విడిపించి తిరిగి సమకూర్చి అద్భుతము చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.